పునర్జన్మ సీరియల్ కథ ఓ కారు ప్రమాదంతో మొదలవుతుంది. భార్యాభర్తలైన ప్రభు, భువనేశ్వరిలు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవుతుంది. ఆ దుర్ఘటనలో ప్రభు స్వల్పంగా గాయపడతాడు. కానీ భువనేశ్వరికి మాత్రం తీవ్ర గాయాలవుతాయి. ఓ టాక్సీ డ్రైవర్ వాళ్ళని ఆ పరిస్థితిలో చూసి హాస్పిటల్లో చేరుస్తాడు. డాక్టర్లు భువనేశ్వరి తండ్రి విశ్వనాథ్కు కబురు పంపిస్తారు. చికిత్స వల్ల తేరుకున్న ప్రభు తన భార్య గురించి అడుగుతాడు. భువనేశ్వరికి కారు ప్రమాదంలో బాగా గాయాలయ్యాయని చెబుతారు. ఆమె ఒళ్లంతా కట్లు కట్టి ఉంటారు. వెంటనే ఆపరేషన్ చేయాలని చెబుతారు. భార్యకి అలా కావడం చూసి చాలా ఆందోళన పడతాడు ప్రభు. ప్రభు ప్రవర్తనను దూరం నుండి పరిశీలించిన గ్లోబ్ డిటెక్టివ్ ఏజెన్సీస్ వ్యక్తులు డాక్టర్ శ్రీధర్ని కలుస్తారు. ఆ కారు ప్రమాదం ఓ పథకం ప్రకారం జరిగినట్లుగా తమ సందేహాన్ని వ్యక్తం చేస్తారు డాక్టర్. తర్వాత వాళ్ళు భువనేశ్వరి తండ్రి విశ్వనాథ్ని కలుసుకొని వాకాబు చేస్తారు. తన అల్లుడు చాలా మంచివాడని చెబుతాడు విశ్వనాథ్. ఇక ఆసుపత్రిలో భువనేశ్వరికి ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఆపరేషన్ థియేటర్ బయట చాలా ఆందోళనగా కనిపిస్తాడు ప్రభు. ఆపరేషన్ పూర్తయ్యాక డాక్టర్ వచ్చి కొంతసేపట్లో భువన స్పృహలోకి వస్తుందని చెబుతారు. తర్వాత మెలకువలోకి వచ్చిన భువన ఎవరిని గుర్తుపట్టదు. కారు ప్రమాదంలో గాయపడడం వలన ఆమె గతం మర్చిపోయి ఉంటుంది. భువన గతాన్ని ఆమెకు వివరిస్తూ ఉంటాడు ప్రభు. పెళ్లినాటి సంగతులన్నీ ఆమెకు చెబుతాడు. అప్పట్లో తన ప్రతి కదలికను గమనించేదానివని ఆమెతో అంటాడు. అంతేకాక శోభనం నాటి సంభాషణలు, అలాగే ఆమె ప్రవర్తన గురించి కూడా వివరిస్తాడు. ప్రభు మాటలన్నీ విన్న భువన ఏమీ అర్థం కాక అయోమయంలో పడుతుంది. తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారు. తర్వాత భువన ప్రభులను విందుకు ఆహ్వానిస్తాడు ప్రభు స్నేహితుడు రఘు. ఆ సమయంలో భువన ప్రవర్తన చూసి రఘు అనుమానిస్తాడు. కానీ ప్రభు సర్ది చెప్పి పంపిస్తాడు. భువన కోసం బట్టలు కొని ఆమెను విందుకు తీసుకువెళ్తాడు ప్రభు. ఆ పార్టీకి వెళ్లిన భువన స్నేహితులను, అక్కడ వ్యక్తులను చూసి అయోమయంలో పడుతుంది. ధనవంతురాలైన భువనేశ్వరితో పెళ్లి జరగడం ప్రభు అదృష్టమని రఘు అందరిలో అంటాడు. తర్వాత రఘు భువనను ఎందుకు హిల్ స్టేషన్ కి తీసుకువెళ్ళావని ప్రశ్నిస్తాడు. సంతోషంగా ఎంజాయ్ చేయడానికి ట్రిప్లా వెళ్ళాము, కానీ తిరిగి వచ్చేటప్పుడే ఇలా ప్రమాదం జరిగిందని చెబుతాడు ప్రభు. ఇక చర్చికి వెళ్లిన స్టెల్లా తన కూతురు జెన్నిఫర్ కనిపించలేదని బాధతో ఏడుస్తూ ఫాదర్కి చెబుతుంది. పీటర్ కూడా తన చెల్లెల కోసం వెతుకుతున్నాడని, పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చామని ఆమె చెబుతుంది. ఆ మాటకు ఫాదర్ జెన్నిఫర్ త్వరలోనే తిరిగి వస్తుందని చెబుతాడు. ఇక తర్వాత ఆఫీసులో ఉన్న ప్రభుని కలుస్తాడు పీటర్. అతన్ని చూడగానే ప్రభు అతని చెల్లెలు జెన్నిఫర్ గురించి వాకాబు చేస్తాడు. ఆశ్చర్యపోయిన పీటర్ తన చెల్లెలు కనబడడం లేదని, పోలీస్ రిపోర్టు కూడా ఇచ్చారని చెబుతాడు. ఆ మాటలు విన్న ప్రభు ఆశ్చర్యపోతాడు.